ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకు గాంధీగిరి పేరుతో శాంతియుత ధర్నా నిర్వహిస్తున్నామన్నారు బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు రాజారాం యాదవ్. కాంగ్రెస్ బీజేపీ రాష్ట్ర కార్యాలయాల ముందు ఈ నెల 24న శాంతియుత ధర్నా చేస్తున్నామని తెలిపారు. ధర్నా పోస్టర్ను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఆవిష్కరించారు. రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే బీసీలకు 42% రిజర్వేషన్లు వస్తాయని అన్నారు. ఎస్సీ ఎస్టీ అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రాజ్యాంగం ద్వారానే కేటాయించడం జరిగిందన్నారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి రాజ్యాంగం సవరణ చేయాలన్నారు. जय बीसी, जय बीसी, जय बीसी, जय बीसी. खबरदार बीसी रिजर्वेशन व्यतिरेकुलारा, खबरदार बीसी रिजर्वेशन व्यतिरेकुलारा, खबरदार. जय बीसी, जय बीसी, जय बीसी, जय बीसी. ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర రేపు నవంబర్ 24వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీల కార్యాలయం ముందు జరిగే శాంతియుత ధర్నా కార్యక్రమం, గాంధీగిరి కార్యక్రమం యొక్క పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలు ఈ బీసీ రిజర్వేషన్ విషయంలో బాధ్యత వహించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నామంటే, ఈ దేశంలో రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ కృషిఫలితంగా ఎస్సీ ఎస్టీ సోదరులకి రాజ్యాంగబద్దంగా ఆర్టికల్ 15, ఆర్టికల్ 16లో భాగంగా వాళ్ళకు రిజర్వేషన్లు వస్తా ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగబద్దంగా అద్భుతంగా వాళ్ళకి సేఫ్ గార్డ్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కూడా అగ్రకుల ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవి అట్లాగే బీసీలో కూడా రిజర్వేషన్లు 27% నుంచి మరి 50% పెంచాలన్నా, 42% పెంచాలన్నా ఎవరు పెంచాలి? పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయాలి. మరి ఆ పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసే శక్తి ఇలా నరేంద్ర మోడీ గారికి ఉన్నది. చేస్తామని చెప్పినటువంటి హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ రెండు పార్టీలు ముఖ్యంగా ఈ దేశాన్ని దాదాపుగా 80 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత ఉన్నది. కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీని నెరవేర్చకుండా ఇలా తూతు మంత్రంగా మరి తాంబూలం ఇచ్చాము తన్నుకు సావండి అన్న పద్ధతిలో కత్తులో కడుపులు పెట్టుకుని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నారు. వీళ్ళు ఇక్కడ చేయమనంటే ఆ రోజు మీరు ఎంత గమనించారు, ఎన్నికల్లో ఎంపీ ఎలక్షన్స్ కాగానే 2023లో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా కోసం ప్రయత్నం చేశారు. బీసీ జనసభగా ఆ రోజు ఇదే ఉస్మానియా విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం ఇచ్చిన మేము ఆ రోజు మరి ఆ స్ఫూర్తితోటి, ఉస్మానియా సిటీ ఉద్యమ స్ఫూర్తితోటి మేము బలహీన వర్గాలకు మీరు రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నారు, మీరు కామరెడ్డి డిక్లరేషన్ లో బాగా చెప్తున్నారు, దాన్ని అమలుపరిచినాక ఎలక్షన్ కావాలని చెప్పేసి మేము కొట్లాడిన సందర్భంగా అనేక కార్యక్రమాలు విద్యార్థి బలహీనటువంటి ఇంద్రబాబు ధర్నా కావచ్చు, సత్యాగ్రహ దీక్ష కావచ్చు, సెక్రటరీ ముట్టడి లాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. అయినప్పటికీ తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీలకు చట్టసభల్లో గానీ, విద్యా ఉద్యోగాల్లో గానీ, అదేవిధంగా ప్రభుత్వ కాంట్రాక్టులో 42% రిజర్వేషన్ చట్టబద్దంగా కల్పించి ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించిందో, ఈ రోజు అటువంటి కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించినటువంటి హామీని బొందలో పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం చట్టపరంగా రిజర్వేషన్ లేకుండా పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉన్నది. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ తరఫున గానీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాల తరఫున గానీ ఇలా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మీరు చట్టపరంగా రిజర్వేషన్ కల్పిస్తామన్నారో ఆ చట్టపరంగా రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో గానీ, విద్యా ఉద్యోగాల్లో గానీ చట్టపరంగా కల్పించిన తర్వాతనే గానీ ఎన్నికలు పోవాలని డిమాండ్ చేస్తామని. ఒకవేళ కనుక స్థానిక సంస్థల్లో గానీ, విద్యా ఉద్యోగాల్లో గానీ చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించకుండా మీరు ఎన్నికలకు పోయినా, ఇటువంటి నోటిఫికేషన్ ఇచ్చినా గానీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా విద్యార్థి సంఘాల నాయకులుగా చేసి అడ్డుకుంటామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. रिजर्वेशन में ट्रैक खुल्लारा, खबरदार रिजर्वेशन में ट्रैक खुल्लारा, बीसी कुलारा ऐक्यता, बीसी कुलारा ऐक्यता, बीसी विद्यार्थी जय बीसी, जय बीसी. గుమగుమల వంటలే వంటలే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.